పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మా వైపు వచ్చేయండి అని ఫడ్నవీస్ ఆహ్వానించారు. తెల్లారే ఉద్ధవ్ ఠాక్రే వెళ్లి ఆయనతో భేటీ అయిపోయారు. మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరబోతున్నారా? మరాఠా రాజకీయం మళ్ళీ రసవత్రంగా మారింది. మహారాష్ట్ర పాలిటిక్స్ అంటేనే ట్విస్టులు, ఊహించని యూటర్న్లు, ఎప్పుడు ఎవరు ఎటువైపు జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి. తాజాగా ముంబైలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. విధాన మండలి చైర్మన్ రామ్ షిండే కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. జస్ట్ సమావేశమే కదా అనుకుంటే పొరపాటే. అంతకు ముందు రోజే మహారాష్ట్ర అసెంబ్లీలో ఓ కీలక సంభాషణ జరిగింది. అధికార పక్షంలోకి రావాలని స్వయంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందించారు ఫడ్నవీస్. శాసన మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2029 వరకు బీజేపీ విపక్షంలో కూర్చునే ఛాన్స్ లేదని, కానీ మీరు మాత్రం అధికార పక్షం వైపు రావచ్చని చమత్కరించారు. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఆ మరుసటి రోజే వీరిద్దరూ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అజిత్ పవార్ సర్దుకుపోతున్నా షిండే మాత్రం బెట్టు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఫడ్నవీస్ స్నేహహస్తం అందించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. షిండేకు చెక్ పెట్టేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారా అనే చర్చ కూడా జోరందుకుంది. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలు విషయంలో మహాయుతి సర్కార్పై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 20 ఏళ్ల శత్రుత్వానికి ముగింపు పలికి రాజ్ ఠాక్రేతో చేతులు కలిపారు. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సమయంలో ఫడ్నవీస్ ఉద్ధవ్ను అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ కలవడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమేనా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరితే షిండే పరిస్థితి ఏంటి? శివసేన మళ్లీ ఠాక్రేకు ఇచ్చేస్తారా, సొంత కుంపటి పెట్టుకుంటారా అనే చర్చ జోరందుకుంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయం మళ్లీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈసారి ఎవరికి షాక్ తగులుతుందో వేచి చూడాలి మరి.